హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే సినిమా 'కార్న్ సిటీ'. అర్జున్ దాస్, అన్నాబెన్, యోగి బాబు లీడ్ రోల్స్‌లో వచ్చిన ఈ క్రైమ్ కామెడీ హెయిస్ట్ డ్రామా ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇంక ఈ మూవీ నాకు ఎలాగనిపించిందంటే ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. ముఖ్యంగా యోగి బాబు గారి కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ సెకండ్ హాఫ్‌లో లాజిక్స్ మిస్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే హెయిస్ట్ మరియు స్కామ్ ఎగ్జిక్యూషన్ అంత కన్విన్సింగ్‌గా అనిపించదు. పెర్ఫార్మెన్సెస్ మాత్రం అందరూ బాగా చేశారు. ఓవరాల్‌గా ఇదొక డీసెంట్ వన్ టైమ్ వాచ్ క్రైమ్ కామెడీ. మూవీ యొక్క స్టోరీ సింపుల్‌గా చెప్పాలంటే చిన్న చిన్న స్కామ్స్ చేసి లైఫ్‌ని నడిపించే కొంతమంది మోసగాళ్ళు ఒక అన్‌ఎక్స్‌పెక్టెడ్ కిడ్నాపింగ్ కేసులో ఇన్వాల్వ్ అవుతారు. హీరో ఫ్యామిలీలో ఉన్న ఒక పిల్లవాడు కిడ్నాప్ అవడంతో ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. వాళ్ళందరూ కలిసి ఆ కిడ్‌ని సేవ్ చేయడం కోసం ఇంకొక పెద్ద ప్లాన్ చేస్తారు. ఈ జర్నీలోని కామెడీ, క్రైమ్, ఎమోషన్ అన్నీ మిక్స్ అవుతాయి. సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఫస్ట్ హాఫ్. స్టార్టింగ్ నుండి స్కామ్స్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఎలక్ట్రిసిటీ బోర్డ్ స్కామ్, అందులోనే డిఫరెంట్ స్కామ్స్ ఎలా ఉంటాయనేది చూపిచ్చారు. వీటీవీ గణేష్ కామెడీ కూడా చాలా బావుంటుంది. అండ్ ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా నడుస్తూ ఉంటాయి. అండ్ స్క్రీన్ ప్లే కూడా చాలా బావుంది. లక్కీ భాస్కర్ స్టైల్ వైబ్ కొన్ని ప్లేసెస్‌లో కనిపిస్తుంది. స్కామ్ బేస్డ్ నరేషన్ వల్ల ఆడియన్స్‌కి క్యూరియాసిటీ బాగా మెయింటైన్ అయింది. కామెడీ కూడా న్యాచురల్‌గా వర్క్ అయింది. ఎస్పెషల్లీ 'యోగి బాబు' అండ్ 'వడివెర్కసి' సీన్స్ థియేటర్‌లో మంచి కామెడీ జనరేట్ చేశాయి. ఇంటర్వెల్ బ్లాక్ కూడా ఇంట్రెస్టింగ్‌గా ఫినిష్ అవ్వడం వల్ల సెకండ్ హాఫ్ మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరుగుతాయి. అండ్ ఇక సెకండ్ హాఫ్ విషయానికొస్తే ఇక్కడ సినిమా కొంచెం డౌన్ అవుతుంది. కిడ్నాపింగ్ ట్రాక్ స్టార్ట్ అయ్యాక సినిమా క్రైమ్ థ్రిల్లర్ నుండి హెయిస్ట్ డ్రామాగా మారుతుంది. ప్రాబ్లమ్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఎస్టాబ్లిష్ చేసిన ఇంటెలిజెంట్ స్కామ్ రైటింగ్ సెకండ్ హాఫ్‌లో కంటిన్యూ అవ్వదు. క్యారెక్టర్స్ చేసే ప్లాన్స్ చాలా ఈజీగా సక్సెస్ అయిపోతాయి. కొన్ని స్కామ్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. మేజర్ ట్విస్ట్ కూడా ఈజీగా గెస్ చేసేస్తారు. స్క్రీన్ ప్లేలో లాజిక్ మిస్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి. థ్రిల్ క్రియేట్ చేయాల్సిన సీన్స్ యావరేజ్‌గా పాస్ అయిపోతాయి. అయినా సరే ఎమోషన్, ఫ్యామిలీ యాంగిల్ అండ్ కామెడీ వల్ల కంప్లీట్‌గా బోర్ కొట్టదు. అండ్ ఇంకా పెర్ఫార్మెన్సెస్ వైస్ అర్జున్ దాస్ ఈసారి డిఫరెంట్ రోల్ ట్రై చేశాడు. మాస్ విలన్ ఇమేజ్ పక్కన పెట్టి సాఫ్ట్ క్యారెక్టర్‌లో న్యాచురల్‌గా పెర్ఫార్మ్ చేశాడు. ఎమోషనల్ సీన్స్‌లో కూడా డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశాడు. అండ్ ఇంకా సినిమాలో బిగ్గెస్ట్ ఎంటర్‌టైనర్ 'యోగి బాబు'. కామెడీ టైమింగ్ అండ్ ఆ ఎక్స్‌ప్రెషన్స్ మనల్ని సినిమాకి హుక్ చేసి పెడతాయి. సెకండ్ హాఫ్‌లో కూడా సినిమాని క్యారీ చేసిన క్యారెక్టర్ ఇది. 'యోగి బాబు' మదర్ క్యారెక్టర్ చేసిన 'వడివరకాసి' పెర్ఫార్మెన్స్ ఎక్సలెంట్ ఉంటుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ సినిమాకి హైలైట్. అన్నాబెన్ యాక్టింగ్ కూడా బావుంది. కానీ క్యారెక్టర్ రైటింగ్ వీక్‌గా ఉండడం వల్ల ఇంపాక్ట్ లిమిటెడ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా డైరెక్టర్ హరీష్ దురైరాజ్ ఫస్ట్ సినిమా అయిన కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ మోసాలన్నీ కనెక్ట్ చేసిన ఐడియా బావుంది. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ బోర్డ్‌లో జరిగే మోసాలు. కానీ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే ఇంకొంచెం టైట్‌గా రాసి ఉంటే సినిమా నెక్స్ట్ లెవెల్ ఉండేది. అండ్ ఇంక ఈ మూవీ యొక్క పాజిటివ్స్ విషయానికొస్తే ఎంగేజింగ్, ఎంటర్‌టైనింగ్ ఫస్ట్ హాఫ్, స్కామ్ బేస్డ్ సెటప్ కూడా చాలా బావుంది. 'యోగి బాబు' అండ్ 'వడివరకాసి' కామెడీ ట్రాక్ చాలా బావుంటుంది. 'అర్జున్ దాస్' ఒక పెర్ఫార్మెన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ క్లైమాక్స్‌లో కూడా చాలా బావుంటాయి. డీసెంట్ కామెడీ ఉంటుంది త్రూఔట్ ఫస్ట్ అండ్ సెకండ్ హాఫ్‌లో. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికొస్తే సెకండ్ హాఫ్‌లో మొమెంటమ్ కొంచెం తగ్గిపోతుంది ఫస్ట్ హాఫ్‌తో కంపేర్ చేస్తే. ఎందుకంటే హెయిస్ట్ అండ్ స్కామ్ ఎగ్జిక్యూషన్ లాజిక్స్ చాలా మిస్ అయిపోతాయి. అలాగే రన్ టైమ్ కూడా కొంచెం లెంథీ అనిపిస్తుంది సెకండ్ హాఫ్‌లో. అండ్ ఇంక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్, కంఫర్టబుల్‌గా చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ ఏమీ లేదు. ఓవరాల్‌గా 'కార్న్ సిటీ' ఒక డీసెంట్ వన్ టైమ్ వాచ్ క్రైమ్ కామెడీ. ఫస్ట్ హాఫ్ చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో లాజిక్స్ మిస్ అవ్వడం వల్ల కొంచెం డౌన్ అయినట్టు అనిపిస్తుంది. 'లక్కీ భాస్కర్' టైప్ ఇంటెలిజెంట్ స్కామ్ థ్రిల్లర్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ లైట్ హార్టెడ్ క్రైమ్ కామెడీ, కొంచెం ఎమోషన్, సింపుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కావాలంటే మీ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు. సో మరి ఇంకా ఈ మూవీని మీరు చూడకపోతే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. హ్యాపీగా మీ ఫ్యామిలీతో చూడండి. చూసాక ఎలాగనిపించిందో మీరు కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.